అంటే ఒకటి నిజం ఆయన వల్ల. ఎట్లాగా ఆయన తనని నమ్మిన వాళ్ళకి అనుగుణంగా పనిచేయకుండా తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేల్చడం కోసమే కమ్యూనిస్టులతోనూ బీఎస్పీతో కలిశారని జనం నమ్మారు. నమ్మబట్టి జగన్కేశారు. అంటే వాళ్ళు బాబుకి వ్యతిరేకంగా ఉన్నారా, అనుకూలంగా ఉన్నారా? ఇప్పుడు వాళ్ళని బలవంతంగా గుంజుకొచ్చి మళ్ళీ తెలుగుదేశానికి జమ చేస్తానంటున్నాడు. వాళ్ళు తెలుగుదేశానికి జమ చేసేటప్పుడైతే నువ్వెందుకు ఇంకా మధ్యలో బ్రోకర్ అవసరమే ఉంది? డైరెక్ట్గా చంద్రబాబునే నమ్మేటప్పుడు నువ్వెందుకు మధ్యలో? నువ్వేమన్నా సాధించి పెడతావు అనుకోవడానికి గత 5 ఏళ్లలో ఉన్నప్పుడు నువ్వే మద్దతుతో ఉంటివి. ఏం సాధించి పెట్టావు జనానికి? బేసిక్గా ఏమన్నా రుణమాఫీ ఇప్పించావా? డ్వాక్రా రుణమాఫీ ఇచ్చావా? సంపూర్ణ రుణమాఫీ ఇప్పించావా? ఏ రోజున దానికోసం నిలదీసావా? లేదే. ఎక్కడ ఇష్యూస్ చంద్రబాబు సీరియస్గా లిటిగేషన్లో పడే ప్రతిసారి నువ్వు వచ్చి కేంద్రాన్ని తిడతా, ప్యాకేజీ ఏంటి, లడ్డూలేంటి అని మాట్లాడతా ఈ వ్యతిరేకతను కేంద్రం మీదకు దోసేశారు. వాస్తవంగా భారత రాజకీయ చరిత్రలో ఇంతటి విధేయత ఏ రాజకీయ పార్టీకి దొరకదు. చంద్రబాబు నాయుడు అంతటి అదృష్టవంతుడు, పవన్ కళ్యాణ్ అంతటి దురదృష్టవంతుడు, పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు అంతటి దురదృష్టవంతుడు. అది ఇక్కడ ఇదే రేపొద్దున ఇబ్బంది అవుతా నిజంగా. ఓకే,